శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచే మనకు దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఈ రోజు నుంచే మనకు కలశ స్థాపన అనేది చేసేసి అమ్మవారిని పూజించాలి. 9 రోజుల పాటు అమ్మవారిని నిష్టగా పూజించి పూజలో మనకు అర్చనలు, కుంకుమార్చన మొదలైన పూజలన్నీ నిర్వహించుకోవాలండి మన శక్తి కొద్దీ. ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి బాల త్రిపుర సుందరీ దేవిగా మనము అమ్మవారిని పూజించాలి. ఈరోజు నైవేద్యము అమ్మవారికి పొంగల్ అనేది నివేదించాలండి. నవదుర్గా క్రమంలో ఈరోజు అమ్మవారు శైలపుత్రికాదేవిగా మనకు అమ్మవారు దర్శనమైతే ఇస్తుంది. బతుకమ్మ పండుగ జరుపుకునే వాళ్ళు నేటి బతుకమ్మ వచ్చేసి అటుకుల బతుకమ్మ అండి. అమ్మవారిని చప్పిడి పప్పు, బెల్లము, అటుకులు నైవేద్యం అనేది సమర్పించాలి. మొదటి రోజు అమ్మవారిని పూజించడం వలన మనకు ఎటువంటి దుఃఖాలున్నా, బాధలున్నా, శత్రు బాధ ఎటువంటివైనా కూడా తొలగిపోతాయండి. ధనము, ఆయుష్, బలము, అభివృద్ధి అనేది చెందుతుంది. నేటి అమ్మవారి పూజించడం వలన రవిగ్రహ దోషం కూడా తొలగిపోతుందన్నమాట. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మహాలక్ష్మీదేవిని కానీ అయ్యప్ప స్వామిని కానీ పూజిస్తే అనేక బాధల నుంచి తొలగిపోయి సకల శ్రేయస్సు కలుగుతుందండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.